వృశ్చిక రాశి వారు, దయచేసి మీరిప్పుడు చేస్తున్న పనిని ఒక్క నిమిషం పక్కన పెట్టి ఈ వీడియోని చాలా శ్రద్ధగా ఏకాగ్రతతో వినండి. ఎందుకంటే జూన్ 19, 20 మరియు 21 తేదీలు మీ జీవితంలో ఒక పెను తుఫానును సృష్టించబోతున్నాయి. ఇది మిమ్మల్ని అనవసరంగా భయపెట్టడానికి చెబుతున్న మాట అస్సలు కాదు. రాబోయే ఒక పెద్ద ప్రమాదం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒక హెచ్చరిక మాత్రమే. మీ చుట్టూ ఉన్న వ్యక్తులలో మీకు అత్యంత దగ్గరగా మెలిగే ఒక వ్యక్తి అసలు బండారం ఈ 3 రోజుల్లో పూర్తిగా బయటపడబోతుంది. వారు మీతోనే ఉంటూ, మీతోనే నవ్వుతూ, మీ ప్రతి రహస్యాన్ని తెలుసుకుంటూ, మీ వెనుక ఎంత పెద్ద గోతిని తవ్వుతున్నారో మీకు త్వరలోనే స్పష్టంగా అర్థం కాబోతుంది. ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న పొరపాటు, ఒక చిన్న ఉద్వేగభరితమైన నిర్ణయం మిమ్మల్ని కోలుకోలేని దరిద్రంలోకి, తీవ్రమైన ఆర్థిక కష్టాల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. అందుకే వృశ్చిక రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ముందే హెచ్చరిస్తున్నాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మధ్యలో వదిలేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియో చివరిలో మీరు తెలుసుకోబోయే నిజం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ద్రోహుల పట్ల మీ కళ్ళు తెరిపిస్తుంది. వృశ్చిక రాశివారు సాధారణంగా చాలా నమ్మకస్తులు. ఎవరికైనా మాట ఇస్తే ప్రాణం పోయినా ఆ మాట మీద నిలబడే తత్వం మీది. మీరు ఎవరిని నమ్మితే వారికి ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడరు. మీ ప్రేమ, మీ స్నేహం చాలా లోతైనవి. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య వస్తుంది. అందరూ మీలాగే నిజాయితీగా ఉంటారని మీరు గుడ్డిగా నమ్ముతారు. ఎదుటివారి కన్నీళ్లు చూసి ఇట్టే కరిగిపోతారు. కానీ అసలు విషయం ఇంకా మిగిలి ఉంది. మీ జీవితంలో ప్రస్తుతం ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి పేరులో లేదా వారి ప్రవర్తనలో మీకు ఎప్పుడూ ఏదో ఒక అనుమానం వస్తూనే ఉంటుంది. కానీ మీకున్న ఆ మంచి మనస్సు వల్ల మీరు ఆ అనుమానాన్ని పక్కన పెట్టి వారిని అపారంగా నమ్ముతున్నారు. జూన్ 19వ తేదీ నుండి ఆకాశంలో గ్రహస్థితులు మారుతున్న కొద్దీ ఈ వ్యక్తి ముఖం మీద ఉన్న ముసుగు ఒక్కొక్కటిగా పూర్తిగా తొలగిపోబోతుంది. వారు మీ పేరును, మీ పలుకుబడిని, మీ డబ్బును ఉపయోగించుకుని మీకు తెలియకుండానే ఎంతటి భయంకరమైన మోసానికి పాల్పడుతున్నారో మీకు అర్థం అయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్ర విశ్లేషణ ప్రకారం ఈ 3 రోజులు మీ సహనానికి, మీ తెలివితేటలకు, మీ భావోద్వేగాలకు ఒక పెద్ద అగ్ని పరీక్ష లాంటివి. జూన్ 19వ తేదీన పంచాంగం మరియు గోచారం ప్రకారం చంద్రుని సంచారం మీ రాశికి కొన్ని అనూహ్యమైన, ఎవరూ ఊహించని ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. మీ రాశ్యాధిపతి అయిన కుజుడు ఇతర పాపగ్రహాలతో ఏర్పరుస్తున్న కొన్ని ప్రత్యేక సంబంధాల వల్ల ఆ రోజు ఉదయం నుండే మీ మనస్సులో ఒక తెలియని ఆందోళన మొదలవుతుంది. ఏదో జరగబోతుంది, ఎవరో నన్ను మోసం చేయబోతున్నారు అనే ఒక బలమైన సూచన మీ అంతరాత్మ పదే పదే చెబుతూనే ఉంటుంది. కానీ ఇక్కడే చాలామంది వృశ్చిక రాశి వారు మళ్ళీ పాత పొరపాటే చేస్తారు. తమ మనసు చెప్పే ఆ హెచ్చరికను వినకుండా ఎదుటివారు చెప్పే మాయ మాటలకు, కపట ప్రేమకు పడిపోతారు. ముఖ్యంగా ఈ 19వ తేదీన ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. ఎవరైనా మీకు అత్యంత కావలసిన వారు లేదా మీరు బాగా నమ్మిన ఒక బంధువు మీ దగ్గరకు వచ్చి ఒక పెద్ద కష్టాన్ని కన్నీళ్లతో వర్ణించి అత్యవసరంగా డబ్బు అడిగితే ఖచ్చితంగా 10 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఆ రోజు మీరిచ్చే ఆ డబ్బు మీకు జీవితంలో తిరిగి రాకపోవడమే కాకుండా మీ మధ్య ఉన్న ఆ బంధాన్ని కూడా శాశ్వతంగా నాశనం చేసే అవకాశం ఉంది. వారు అడిగిన వెంటనే ఎటువంటి కాగితాలు లేకుండా, సాక్ష్యాలు లేకుండా లేదా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా గుడ్డిగా డబ్బు ఇవ్వడం లాంటివి చేస్తే ఆ ఒక్క చిన్న పొరపాటు మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా తలక్రిందులు చేసి మిమ్మల్ని దరిద్రంలోకి నెట్టే ప్రమాదం పొంచి ఉంది. మీరు ఈ విషయాన్ని బహుశా అస్సలు ఊహించి ఉండరు. కానీ ఆ ద్రోహం చేయబోయే వ్యక్తి ఎక్కడో బయట ఉన్నవారు కాదు. మీకు చాలా కాలంగా తెలిసిన వారే అయి ఉండవచ్చు. మీ కుటుంబ సభ్యులలో ఒకరు కావచ్చు. మీ వ్యాపారంలో మీకు కుడి భుజంలా ఉండే భాగస్వామి కావచ్చు. లేదా మీరు మీ ప్రాణంగా భావించి నమ్మే ఒక చిన్ననాటి స్నేహితుడు కూడా కావచ్చు. జూన్ 19, 20 తేదీలలో వారి పేరులోని మొదటి అక్షరం లేదా వారు మీతో మాట్లాడేటప్పుడు తరచుగా ఉపయోగించే ఒక మాట ఈ రోజుల్లో మీకు ఒక పెద్ద క్లూ ఇవ్వబోతోంది. వారి నిజ స్వరూపాన్ని పట్టించే ఒక సంఘటన జరగబోతోంది.
వారు మీ కళ్ళలోకి చూసి మాట్లాడుతున్నప్పుడు వారి కళ్ళల్లో ఒక విధమైన భయం, దోషభావం లేదా దాపరికం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. జూన్ 19వ తేదీ సాయంత్రం లేదా రాత్రి సమయానికి ఒక ఫోన్ కాల్ లేదా ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ ద్వారా ఈ వ్యక్తికి సంబంధించిన ఒక పచ్చి నిజం మీ చెవిన పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ క్షణంలో మీ గుండె పగిలినంత పనవుతుంది. భూమి బద్దలైనట్లు అనిపిస్తుంది. నేను ఇంతలా నమ్మిన వ్యక్తి, నా కోసం ప్రాణమిస్తాడు అనుకున్న వ్యక్తి నన్ను ఇలా వెన్నుపోటు పొడిచారా అని మీరు మానసికంగా చాలా కృంగిపోయే అవకాశం ఉంది. కానీ వృశ్చిక రాశివారు దయచేసి ధైర్యాన్ని కోల్పోకండి. మీరు పుట్టుకతోనే పోరాట యోధులు. ఎలాంటి కష్టాన్నైనా తట్టుకొని మళ్ళీ ఫీనిక్స్ పక్షిలా నిలబడగలిగే అపారమైన మానసిక శక్తి మీకు భగవంతుడు ఇచ్చాడు. జూన్ 20వ తేదీన ఆకాశంలో గ్రహస్థితులు మరింత ఉత్కంఠభరితంగా, మరింత నాటకీయంగా మారబోతున్నాయి. ఈ రోజున ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతువుల అదృశ్య ప్రభావం మీ ఆలోచన విధానం మీద, మీ నిర్ణయాల మీద తీవ్రంగా పడే అవకాశం ఉంది. రాహువు ఎప్పుడూ ఒక భ్రమను, ఒక మాయను సృష్టిస్తాడు. మీ కళ్ళ ముందు ఉన్న నిజాన్ని మిమ్మల్ని చూడనివ్వకుండా మీ ఆలోచనలను దారి మళ్లిస్తాడు. కానీ ఈ 20వ తేదీన కర్మల దేవుడైన, న్యాయాధికారి అయిన శని భగవానుని ప్రత్యేకమైన మరియు నిశితమైన దృష్టి మీ రాశిపై ఉండటం వల్ల రాహువు సృష్టించిన ఆ మాయ తెరలు దానంతట అవే ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. శనిదేవుడు మీకు ఈసారి ఖచ్చితంగా న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే మీ జీవితంలో ఉన్న ఆ చెత్తను, ఆ స్వార్థపూరితమైన, మోసపూరితమైన వ్యక్తులను శాశ్వతంగా బయటకు గెంటేయడానికి ఈ విపత్కర పరిస్థితులను ఆయనే స్వయంగా సృష్టిస్తున్నాడు. ఈ బాధంతా మీ మంచికే జరుగుతోందని మీరు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఆ రోజు మీ బంధువుల ఇంట్లో జరిగే ఒక కార్యక్రమంలో లేదా మీ ఆఫీస్లో మీ పై అధికారులతో మీరు క్యాజువల్గా మాట్లాడేటప్పుడు అప్పటి వరకు గుట్టుగా ఉన్న కొన్ని రహస్యాలు బట్టబయలు కావచ్చు. మీ ఎదుగుదలను చూసి లోపల కుళ్ళిపోయే ఆ సదరు వ్యక్తి మీ వెనుక మీ గురించి ఎంత చెడుగా ప్రచారం చేస్తున్నాడో, మీ అవకాశాలను ఎలా దెబ్బతీస్తున్నాడో మీకు తిరుగులేని సాక్ష్యాలతో సహా దొరికే అవకాశం ఉంది. ఇక్కడే చాలామంది వృశ్చిక రాశి వారు పొరపాటు చేస్తారు. నిజం తెలిసిన వెంటనే మీకు విపరీతమైన అదుపు చేయలేని కోపం రావచ్చు. మీ రాశ్యాధిపతి కుజుడు కాబట్టి మీకు ఒక్కసారి కోపం వస్తే అగ్నిపర్వతం బద్దలైనట్లే ఉంటుంది. మీ కళ్ళలో నిప్పుడు కనిపిస్తాయి. కానీ దయచేసి ఇక్కడే మీరు చాలా సంయమనం పాటించాలి. కోపంతో, ఆవేశంతో తీసుకునే ఎటువంటి నిర్ణయాలైనా సరే చివరికి మీకే నష్టాన్ని, అపఖ్యాతిని కలిగిస్తాయి. జూన్ 21న జరిగేది ఇంకా ఆశ్చర్యకరంగా, సినిమాను తలపించేలా ఉంటుంది. ఈ రోజున తిథి మరియు నక్షత్ర బలం పూర్తిగా మీ పక్షాన నిలబడబోతున్నాయి. చంద్రుడు అనుకూల స్థానంలోకి మారటం వల్ల మీ మనసుకు అప్పటి వరకు ఉన్న భారం తగ్గి ఒక స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు మీకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలు, పన్నుతున్న పన్నాగాలు మొత్తం ఒకేసారి పేకమేడలా కుప్పకూలిపోతాయి. ఆ మోసకారి వ్యక్తి ఎక్కడికి తప్పించుకోలేక తనంతట అదే మీ కాళ్ల దగ్గరికి వచ్చి తన తప్పును ఒప్పుకునే పరిస్థితి రావచ్చు. లేదా పరిస్థితుల ప్రభావం వల్ల వేరొకరి ద్వారా వారి అసలు రంగు నలుగురి ముందు బట్టబయలు కావచ్చు. ఆ రోజున మీరు తీసుకునే ఒకే ఒక్క కఠినమైన నిర్ణయం మీ రాబోయే 10 ఏళ్ల భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఆ వ్యక్తి ఏడుస్తున్నాడు కదా అని జాలిపడి క్షమించి మళ్ళీ వదిలేస్తారా, లేక మీ జీవితంలోంచి వారిని ఒక చెడ్డ కలలా భావించి శాశ్వతంగా దూరం పెడతారా అనేది కేవలం మీ చేతుల్లోనే ఉంది. జ్యోతిష్య విశ్లేషణ ప్రకారం ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్న వ్యక్తులను, ద్రోహులను మీరు ఎంత కఠినంగా దూరంగా పెడితే మీ జీవితం అంత ప్రశాంతంగా, సుఖంగా మారుతుంది. ముఖ్యంగా వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారు ఈ జూన్ 19, 20, 21 తేదీలలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి కొత్త ఒప్పందాలపై, లీగల్ పేపర్లపై సంతకాలు అస్సలు చేయకండి. డాక్యుమెంట్లు 10 సార్లు సరిగ్గా చదవకుండా ఏ పని ముందుకు తీసుకువెళ్ళకండి. మీ బిజినెస్ పార్ట్నర్ మిమ్మల్ని తొందర పెట్టినా సరే, ఇది రేపటికల్లా చేయకపోతే లక్షలు నష్టం వస్తుందని భయపెట్టినా సరే, ఏ మాత్రం కంగారు పడకండి. కాస్త సమయం తీసుకోండి.
ఉద్యోగం చేసే వృశ్చిక రాశివారు తమ తోటి ఉద్యోగులతో తమ వ్యక్తిగత విషయాలను, ఆఫీస్ పాలిటిక్స్ గురించి పంచుకోవడం తక్షణమే మానుకోవాలి. మీరు క్యాజువల్గా అన్న మాటలని రికార్డ్ చేసి లేదా వక్రీకరించి మీకు వ్యతిరేకంగా పై అధికారుల దగ్గర ఉపయోగించేవారు మీ పక్కనే ఉన్నారు. మీరు అస్సలు ఊహించని వ్యక్తి మీ ప్రమోషన్ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మీకు అర్థమవుతుంది. అలాగే కుటుంబపరంగా చూస్తే బంధువుల మధ్య ఆస్తి తగాదాలు ఏవైనా ఉంటే అవి ఈ 3 రోజుల్లో తీవ్ర రూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీ సొంత రక్తం పంచుకుని పుట్టినవారే డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారని మీకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ పరిణామాలు మిమ్మల్ని మానసికంగా తీవ్రంగా కలచివేస్తాయి. మనం ఈ లోకంలో ఎవరిని నమ్మాలి అని ఒక పెద్ద వేదాంతపరమైన ప్రశ్న మీ మదిలో మెదులుతుంది. కానీ వృశ్చిక రాశివారు మీరు ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఇంత జరుగుతున్నా సరే మీరు ఒక విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇదంతా ఎందుకు జరుగుతోంది? నాకే ఎందుకు ఇలాంటి ద్రోహులు తారసపడుతున్నారు? దేవుడు ఎందుకు నాకు మాత్రమే ఈ కష్టాన్ని ఇస్తున్నాడు అని మీరు చాలాసార్లు ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ బాధపడవచ్చు. కానీ ఇక్కడే సృష్టి యొక్క, ప్రకృతి యొక్క గొప్ప రహస్యం దాగి ఉంది. మీ జీవితంలోకి త్వరలో ఒక అద్భుతమైన అవకాశం, ఒక సువర్ణ అవకాశం రాబోతోంది. దేవగురువైన బృహస్పతి అంటే గురు భగవానుని ఆశీస్సులు మీపై త్వరలోనే పరిపూర్ణంగా పడబోతున్నాయి. ఒక పగిలిన లేదా మురికిగా ఉన్న పెద్ద కుండలో స్వచ్ఛమైన గంగాజలం పోయాలంటే ముందుగా అందులో ఉన్న మురికి నీటిని మొత్తం బయటకు పారబోయాలి. ఆ కుండను శుభ్రం చేయాలి. సరిగ్గా మీ జీవితంలో కూడా అదే జరుగుతోంది. మీ జీవితంలోకి అదృష్టం, సిరి సంపదలు, మంచి ఉద్యోగ అవకాశాలు, నిజమైన ప్రేమ రావాలంటే ముందుగా మీ చుట్టూ ఉన్న ఈ మురికి లాంటి వ్యక్తులు, ఈ ద్రోహులు, మీ ఎనర్జీని పీల్చేసే రక్తపింజరులు మీ జీవితం నుండి శాశ్వతంగా బయటకు వెళ్ళిపోవాలి. విశ్వం మీకు చేస్తున్న అతి పెద్ద మేలు ఇది. ఆ వ్యక్తి మీ జీవితం నుండి హఠాత్తుగా వెళ్ళిపోవడం వల్ల లేదా వారి నిజరూపం తెలియడం వల్ల మీరు ప్రారంభంలో చాలా బాధపడినా, డిప్రెషన్లోకి వెళ్ళినా ఆ తరువాత కొన్ని నెలలకే మీరు పొందే ప్రశాంతత, మీరు సాధించే అఖండ విజయాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. నన్ను ఆ దేవుడే కాపాడాడు అని మీ గుండె మీద చెయ్యి వేసుకుని గర్వంగా చెబుతారు. చాలామంది వృశ్చిక రాశివారు తమ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, కష్టాలు చూశారు. చిన్న వయసు నుండే పెద్ద పెద్ద బాధ్యతలు మోశారు. మీకు ఎవరు అండగా నిలబడకపోయినా, అందరూ మిమ్మల్ని చిన్నచూపు చూసినా మీ స్వయం కృషితో, మీ పట్టుదలతో పైకి వచ్చారు. మీ కష్టార్జితాన్ని, మీ సక్సెస్ని చూసి ఓర్వలేకనే మీ చుట్టూ ఉన్నవారు మీపై ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. కానీ మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హిందూ ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే నిష్కారణంగా ఇతరులకు అన్యాయం చేస్తారో, నమ్మక ద్రోహం చేస్తారో వారు తప్పకుండా దానికి తగిన మూల్యం వడ్డీతో సహా చెల్లించుకోక తప్పదు. మీకు ద్రోహం చేయాలని చూసిన ఆ వ్యక్తి, మీ డబ్బు లాక్కోవాలని చూసిన ఆ బంధువు త్వరలోనే వారి స్వయం కృతాపరాధం వల్ల ఒక పెద్ద కష్టంలో, ఊబిలో చిక్కుకోబోతున్నారు. అప్పుడు వారికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రారు. చివరకు వారే సిగ్గు విడిచి మీ దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ క్షమాపణలు అడిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అప్పుడు కూడా మీరు జాలిపడి వారికి మళ్ళీ దగ్గరైతే, మళ్ళీ నమ్మితే అది మీరు చేసే అతి పెద్ద చారిత్రాత్మక పొరపాటు. జూన్ 19, 20, 21 తేదీలలో మీకు ఒక రకమైన ఆధ్యాత్మిక జాగృతి, ఒక స్పిరిచువల్ అవేకనింగ్ కలుగుతుంది. మనుషుల నిజస్వరూపాలు, ప్రపంచం యొక్క తీరుతెన్నులు తెలుసుకున్న తర్వాత భగవంతునిపై మీకున్న నమ్మకం 1000 రెట్లు మరింత బలపడుతుంది. మనుషులు మోసం చేస్తారు, కానీ ఆ దేవుడు ఎప్పుడూ మోసం చేయడు అని మీరు బలంగా నమ్ముతారు. దైవ బలం అనేది ఎంత గొప్పదో మీరు మీ జీవితంలో ప్రత్యక్షంగా అనుభవిస్తారు. ఈ 3 రోజుల గడ్డు కాలాన్ని దాటడానికి, మీ చుట్టూ ఉన్న ఆ నెగటివ్ ఎనర్జీని, చెడు దృష్టిని పూర్తిగా పారద్రోలడానికి మీరు కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక పరిహారాలు చేసుకోవడం చాలా చాలా అవసరం. వృశ్చిక రాశి వారికి ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా పరమశివుని ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది.
ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మరియు రాత్రి పడుకునే ముందు మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఈ మంత్రంలో ఉన్న అపారమైన వైబ్రేషన్, ఆ ధ్వని శక్తి మీ మనస్సులో ఉన్న భయాన్ని, ఆందోళనను, స్ట్రెస్ను సమూలంగా పారద్రోలి మీకు ఒక కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. మీకు కుదిరితే ఈ జూన్ 19, 20, 21 తేదీలలో ఏదైనా పురాతన శివాలయానికి వెళ్ళి శివలింగానికి స్వయంగా జలాభిషేకం లేదా రుద్రాభిషేకం చేయండి. శివుడికి బిల్వపత్రాలు సమర్పించి మీ కష్టాలను ఆయన ముందు చెప్పుకోండి. అలాగే మీ చేతనైనంతలో వృద్ధాశ్రమాలకు లేదా అనాథాశ్రమాలకు వెళ్ళి పేదవారికి అన్నదానం చేయండి. ఆకలితో ఉన్న మూగజీవులకు ఆహారం పెట్టడం మర్చిపోకండి. వీధి కుక్కలకు బిస్కెట్లు వేయడం, పక్షులకు ఇంటి ఆవరణంలో గింజలు మరియు నీరు పెట్టడం, గోవులకు పచ్చగడ్డి తినిపించడం లాంటి చిన్న చిన్న కానీ శక్తివంతమైన పరిహారాలు కూడా మీ పూర్వజన్మ కర్మలను వేగంగా శుద్ధి చేస్తాయి. దానం చేయడం వల్ల, నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయడం వల్ల మీపై ఉన్న శని, రాహు, కేతు దోషాల ప్రభావం చాలా వరకు తగ్గిపోయి మీకు ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది. భగవంతుడు మిమ్మల్ని నిరంతరం గమనిస్తున్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. మీ ప్రతి కన్నీటి చుక్కకు ఆయన దగ్గర ఖచ్చితమైన జవాబు ఉంది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి వృశ్చిక రాశి వారు కామెంట్స్లో ఓం నమః శివాయ అని రాయండి. ఇది కేవలం ఒక మంత్రం మాత్రమే కాదు. ఈ కష్టకాలంలో పరమశివుడు మీకు తోడుగా ఉన్నాడు అనడానికి ఒక అద్భుతమైన సంకేతం. మీ చేతులతో ఆ పరమశివుని నామాన్ని టైప్ చేసి ఆ దేవుడి పట్ల మీకున్న అపారమైన భక్తిని చాటుకోండి. వృశ్చిక రాశివారు ఎప్పుడూ ఒక శక్తివంతమైన గద్దలాంటివారు. ఎంత పెద్ద తుఫాను వచ్చినా దానికి భయపడి దాక్కోరు. ఆ తుఫానును ఎదుర్కొని మేఘాల కన్నా పైటి ఆకాశంలోకి ఎగరగల సత్తా మీకుంది. జూన్ 19, 20, 21 తేదీల్లో జరిగే ఈ సంఘటనలు మీ రెక్కలను విరగ్గొట్టడానికి వస్తున్న తుఫాను అని అస్సలనుకోకండి. అవి మీకు మరింత ఎత్తుకు ఎగరడానికి నేర్పించే గుణపాఠాలు, అనుభవాలు అని మాత్రమే భావించండి. ఆర్థిక విషయాల్లో ఈ 3 రోజులు చాలా అప్రమత్తంగా ఉండండి. మీరు ఎంత క్లోజ్ అనుకున్నా సరే ఎవరికీ బ్యాంకు లోన్లకు పూచీకత్తు లేదా గ్యారంటీ ఉండకండి. మీ క్రెడిట్ కార్డులు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలు, సోషల్ మీడియా పాస్వర్డ్లు ఎవ్వరితోనూ, ఎంతటి వారితోనూ పొరపాటును కూడా పంచుకోకండి. ఆన్లైన్లో వచ్చే తెలియని మెసేజ్ల పట్ల, లాటరీ తగిలిందని వచ్చే ఫేక్ కాల్స్ పట్ల చాలా జాగ్రత్త వహించండి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ పరిస్థితిని 10 సార్లు ఆలోచించి విశ్లేషించండి. మీ జీవిత భాగస్వామితో ఎలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా సరే చాలా సహనంతో కూర్చుని మాట్లాడుకొని పరిష్కరించుకోండి. కానీ పొరపాటును కూడా మూడో వ్యక్తిని, అది మీ బంధువైనా సరే, మీ భార్యాభర్తల సమస్యల మధ్యలోకి తీర్పు చెప్పడానికి తీసుకురాకండి. అది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. ఈ 3 రోజుల్లో మీ మాట తీరు చాలా మృదువుగా, ఆచితూచి మాట్లాడేలా ఉండాలి. కోపంలో నోరు జారి తూలే మాటలు తరువాత వెనక్కి తీసుకోలేము. కాబట్టి మౌనంగా ఉండటం చాలా సందర్భాల్లో మిమ్మల్ని పెద్ద పెద్ద ప్రమాదాల నుండి, గొడవల నుండి కాపాడుతుంది. మీరు ఎంత ప్రశాంతంగా నవ్వుతూ ఉంటే ఆ ద్రోహం చేయాలనుకున్న వ్యక్తి అంతగా ఆందోళన చెందుతాడు, కన్ఫ్యూజ్ అవుతాడు. వారికి అర్థం కాని మీ మౌనమే వారికి మీరు వేసే అతిపెద్ద శిక్ష. వృశ్చిక రాశి వారికి రాబోయే రోజులు చాలా ఉజ్వలంగా, అద్భుతంగా ఉండబోతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వృత్తిపరంగా మరియు వ్యాపారపరంగా మీరు ఎన్నో మైలురాళ్లను, విజయాలను సాధించబోతున్నారు. మీ ప్రతిభను, మీ నాయకత్వ నైపుణ్యాలను గుర్తించే మంచి అవకాశాలు, ప్రమోషన్లు త్వరలోనే మీ ఇంటి తలుపు తట్టబోతున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆగిపోయిన ఫైళ్లు ముందుకు కదులుతాయి. ముఖ్యంగా ఏవైనా పాత కోర్టు కేసులు లేదా ఆస్తి పంపకాల వివాదాలు ఉంటే అవి అనూహ్యంగా మీ పక్షాన పరిష్కారమయ్యే స్పష్టమైన సూచనలు ఉన్నాయి. మీ శ్రమకు, మీరు కార్చిన చెమటకు తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా మీకు దక్కుతుంది. ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఈ ఎదురయ్యే మానసిక ఒత్తిడి వల్ల, విపరీతమైన ఆలోచనల వల్ల తీవ్రమైన తలనొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా రాత్రిపూట నిద్రలేమి సమస్యలు కొంతమందికి తలెత్తవచ్చు. అందుకే ప్రతిరోజు ఉదయం కనీసం అరగంట పాటు ధ్యానం చేయటం, ప్రాణాయామం లేదా యోగా చేయటం ఒక దినచర్యగా అలవాటు చేసుకోండి. మంచి పోషకాహారం తీసుకోండి.
ఈ నెగటివ్ వ్యక్తి మీ జీవితం నుండి శాశ్వతంగా దూరమయ్యాక, మీ మొబైల్లో వారి నెంబర్ బ్లాక్ చేశాక మీ మనస్సు ఎంత తేలికగా, ఎంత ప్రశాంతంగా మారిపోతుందో మీరే స్వయంగా గమనిస్తారు. గుండెల మీద నుండి ఒక 100 కిలోల పెద్ద రాయి భారం దించుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో, మిమ్మల్ని నిజంగా ప్రేమించే వారితో ఎక్కువ సమయం గడపండి. వారికి మీ ఫీలింగ్స్ను షేర్ చేసుకోండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలు వేసుకోండి. వారి చదువుల పట్ల శ్రద్ధ వహించండి. ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదు. ఏ బంధం శాశ్వతం కాదు. మనతో చివరి వరకు వచ్చేది మనం ఇతరులకు చేసే మంచి పనులు మరియు మన కర్మఫలాలు మాత్రమే అని ఎల్లప్పుడూ గ్రహించండి. వృశ్చిక రాశివారు, మీ జీవితంలోకి ఊహించని అద్భుతాలు జరగడానికి ఇప్పుడు దారి పూర్తిగా క్లియర్ అవుతోంది. ఈ చిన్న అడ్డంకుని, ఈ 3 రోజుల కాలాన్ని చాలా ధైర్యంగా దాటండి. మొత్తం సృష్టి, విశ్వం మీ పక్షాన ఉంది. ఆ పరమశివుని కరుణ, ఆయన రక్షణ కవచం మీ చుట్టూ ఎల్లప్పుడూ ఉంది. నేను చెప్పిన ప్రతి మాట, ఈ వీడియోలో ప్రస్తావించిన ప్రతి అంశం మీకు కనెక్ట్ అయ్యాయని, మీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయని మరియు మీకు పోరాడి ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చాయని నేను బలంగా నమ్ముతున్నాను. రాబోయే మంచి రోజుల్లో దైవానుగ్రహంతో మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోయి, మీ ఇల్లు సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, సకల సంతోషాలతో నిండిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే, మీ మనస్సుకు హత్తుకున్నట్లయితే దయచేసి వెంటనే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి శక్తినిస్తుంది. అలాగే మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు, వాట్సాప్ గ్రూపులలో, ముఖ్యంగా మీకు తెలిసిన వృశ్చిక రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. బహుశా మీరు చేసే ఈ చిన్న షేర్ ఈ వీడియో వారికి రాబోయే ఒక పెద్ద ప్రమాదం నుండి, ఆర్థిక నష్టం నుండి కాపాడవచ్చు. మీరు పరోక్షంగా వారికి ఒక పెద్ద సాయం చేసిన వారవుతారు. మన ఈ జ్యోతిష్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం దయచేసి మర్చిపోకండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లేదా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో పెట్టే ప్రతి ముఖ్యమైన జ్యోతిష్య వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. మళ్ళీ చెబుతున్నాను, కింద ఉన్న కామెంట్స్లో ఓం నమః శివాయ అని రాయడం మర్చిపోకండి. ఆ పరమశివుని ఆశీస్సులు వృశ్చిక రాశి వారిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. దైవం మీకు ఎల్లప్పుడూ తోడుండి నడిపించుగాక. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. సెలవు.